నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. మోస్ట్ ఫ్యాషనబుల్గా కనిపించాలనే ఆరాటంలో అమ్మాయిలు కొంత అతి చేస్తూ ఉంటారు. తెలుసుకోకుండానే కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. తమ రూపం అందంతో సంబంధం లేకుండా ఫ్యాషనబుల్గా ముస్తాబయ్యే ముందు అమ్మాయిలు దృష్టి పెట్టాల్సిన కొన్ని విషయాలు తెలుసుకునే ముందు డిజైనరీ కాన్సెప్ట్ చూద్దాం. ఇది వచ్చేసి బ్రైడల్ సెట్ అండి. హెవీగా కావాలనుకున్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు. ఎందుకంటే బ్రైడల్కి కొంచెం నిండుగా ఉండాలి కదా, అందుకోసమని ఇలాంటివి కూడా పెడుతుంటాం. ఇందులో కూడా మీకు డిఫరెంట్ వర్క్మెన్షిప్ కనిపిస్తుంది. ఒక ముద్దలాగా లేకుండా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. దగ్గరకున్న కారీగరీ బాగా కనబడుతుంది మీకు. ఇందులో దీంట్లో కూడా కాంబినేషన్ ఉంది ఎమరాల్డ్ అండ్ పర్ల్. ఎక్కువగా డైమండ్ ఎమరాల్డ్తో ఇంకెక్కువ అందాన్ని ఇస్తుంది. రూబీ ఇస్తుంది కానీ రూబీ కంటే ఎమరాల్డ్ ఇంకెక్కువ అందాన్ని ఇస్తుంది కాబట్టి అలా కాంబినేషన్ చేస్తాం. ఓకే. అండ్ ఇది ఒక్క పీస్ పెట్టుకుంటే చాలు, చాలా కంప్లీట్ లుక్ వస్తుంది కదా. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది వచ్చేసి హారం. ఓకే. ఇది పర్ల్ కాంబినేషన్ లో చేసాం. అంటే హెవీగా కొంచెం తగ్గుతుంది. పర్ల్ ఇష్టపడే వాళ్ళకి డైమండ్ విత్ పర్ల్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అందుకని న్యూట్రల్ కదా పర్ల్ అంటే, అందుకని ఆ విధంగా చేస్తాను ఇది. ఓకే. పర్ల్ కాన్సెప్ట్ ఎక్కువగా యూస్ చేశారు. మనకి చక్కగా నెమ్మలి డిజైన్ తో మొత్తం కూడా ఒక పాన్ షేప్ డిజైన్ మీరు ఇందాక చెప్పినట్లుగా అవన్నీ యూస్ చేస్తూ లీఫీ డిజైన్ యూస్ చేస్తూ చేశారు కదా. అవునండి, ఆర్టిస్టిక్ వర్క్మెన్షిప్ ఎక్కువగా ఉంటుంది ఇందులో. ఇది వచ్చేసి హారము. ఇది కూడా మీకు పర్ల్ ఎమరాల్డ్ కాంబినేషన్లో ఉంది. ఇక్కడ మీకు మేము బుట్టా డిజైన్ ఇచ్చాము. వర్క్మెన్షిప్ డిఫరెంట్గా కనిపిస్తుంది. పైన స్లీక్ వచ్చింది, కింద కొంచెం హెవీ లుక్ వచ్చింది. మీరు పెట్టుకున్నప్పుడు లుక్ డిఫరెంట్గా అనిపిస్తుంది. రెగ్యులర్ ప్యాటర్న్గా కాకుండా కొంచెం అన్ఈవెన్గా ఉంటుంది అనమాట. హెవీగా కూడా ఉంది. కిందికి వచ్చినప్పుడు హెవీ వచ్చింది, పైకి వచ్చేసరికి స్లీక్ అయిపోయింది మీకు. అండ్ డిఫరెంట్ డిజైనర్ కాన్సెప్ట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మీరు చూసినట్లయితే మనకి చక్కగా మనం జుమ్కాస్ ఏవైతే పెట్టుకుంటామో ఇయర్స్కి, ఆ విధంగా మనకి మొత్తం నెక్లెస్లో డిజైన్ అనేది కనిపిస్తూ ఉంది. చాలా డిఫరెంట్గా ఉంది డిజైన్ అనేది. నార్మల్ డైమండ్స్ అండ్ పాన్ షేప్ డైమండ్స్ యూస్ చేయడం జరిగింది దీంట్లో. అలాగే మనకి చక్కగా పర్ల్స్ కూడా యూస్ చేశారు. సో పర్ల్ కాన్సెప్ట్తో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయబడింది. విజయ్ గారు, ఇక్కడ నాకు ఒక మంచి ప్రిట్టీగా కనిపిస్తోంది మన నెక్ చోకర్. మరి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? దీంట్లో వచ్చేసి మీకు డైమండ్స్, ఎమరాల్డ్స్, పర్ల్స్ ఉన్నాయండి. ఓకే. పెద్ద సైజ్ డైమండ్స్ కూడా ఉన్నాయి. పాన్ షేప్, పేర్ షేప్ కూడా వాడాము. ఓకే. ఇందులో ఉన్నాయి దానికి పెద్ద స్టోన్స్ లా కనబడుతున్నాయి చూడండి. అవందు వచ్చేసి పాన్ షేప్ డైమండ్స్ ఇందులో. పాన్ షేప్ డైమండ్స్. అవునండి. మళ్ళీ ఇందులో పర్ల్స్ కూడా ఉన్నాయి, బకెట్స్ కూడా ఉన్నాయి. ఓకే. క్వాలిటీ కూడా మంచి బెస్ట్ క్వాలిటీయే వాడాము ఇందులో. ప్రజలు వచ్చేది దానికోసమే అనమాట, మా దగ్గర నాణ్యత కోసం వస్తుంటారు. ఓకే అండి. అండ్ మనం ఇక్కడ చూసినట్లయితే మనకి చక్కటి వేస్ట్ పీస్ కూడా కనిపిస్తుంది. అవునండి. ఇందులో కూడా మీకు వచ్చేసి సౌత్ సీ పర్ల్ పెట్టాము. సింగిల్ చేంజబుల్ ఇచ్చాము ఎమరాల్డ్. దాంట్లో మీరు రూబీ కూడా పెట్టుకోవచ్చు. ఓకే. బెల్ట్ వచ్చేసి మన ఇష్టం, చైన్ అన్నా పెట్టుకోవచ్చు, పట్టి అన్న ఏది పెట్టినా బాగానే ఉంటుంది. ఓకే. అండ్ ఇక్కడ మనకి స్టడ్స్ ఇచ్చారు. అంటే మీరు పట్టి ఉంటుంది కదండి, పట్టి పైన ఫిక్స్ అయిపోతుంది. డైమండ్ ప్లెయిన్ వడ్డానం ఉంటుంది కదా, దానిపైన ఫిక్స్ చేసుకోవచ్చు మీకు. ఓకే. అండ్ ఈ జ్యువెలరీ గురించి చెప్పరా? ఇది వచ్చేసి హారం అండి. సైడ్ పీస్ వచ్చి 2 rows వచ్చింది ఇందులో. ఓకే. మనం కావాలనుకుంటే ఫ్యూచర్లో ఈ పోర్షన్ అనేది సపరేట్గా వేసుకోవచ్చు. ఈ సైడ్ పీస్ని వేరే విధంగా కూడా వాడుకోవచ్చు మనం. ఓకే. అంటే ఇక్కడ చంద్రహారం అలాంటివి ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ మెయిన్ సైడ్ పీస్ ఉంది కాబట్టి దాన్ని మనం ఇది పెట్టుకొని అలా ఫ్యూచర్లో అదే డిటాచబుల్ మనకి కావాల్సినంత విధంగా యూస్ చేసుకోవచ్చు. చోకర్ లా వాడొచ్చు, లేదంటే నెక్లెస్ లా వాడొచ్చు, ఎలాగైనా కూడా యూస్ చేయొచ్చు. దీంట్లో కూడా ఏం మెటీరియల్స్ యూస్ చేశారు? ఇందులో కూడా సేమ్ డైమండ్స్ ఉన్నాయండి, ఎమరాల్డ్స్ ఉన్నాయి, అంతే. ఇంకా బకెట్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఓకే. ఇది వచ్చేసి క్లోజ్ సెట్టింగ్ వడ్డానం అండి, డైమండ్ది కాంబినేషన్ది. ఈ వర్క్మెన్షిప్ మీకు చూస్తేనే అర్థమవుతుంది. క్లోజర్ సెట్టింగ్లో డిఫరెంట్గా ఇచ్చాము. ఇటు గోల్డ్ డైమండ్ కాంబినేషన్లో ఉందన్నమాట. అందాన్ని ఇంకెక్కువ ఇస్తుంది. క్లోజర్ సెట్టింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది అనమాట. ఇక్కడ మీకు పీకాక్స్ ఇచ్చాము గోల్డ్లో.
మిగతావంతా పెద్ద సైజ్ డైమండ్స్ వాడామన్నమాట. ఓకే, అంతా కూడా ఒక చక్కగా డిజైనర్ కాన్సెప్ట్ అనేది క్లారిటీ ఉంటుంది. క్లారిటీ అనేది క్లోజర్ సెట్ అయినా ఇదంతా మాకు ఓన్ వర్క్ షాప్ ఉంది కాబట్టి మనకి నచ్చే విధంగా ఈ ప్యాటర్న్ ని మలుచుకోవచ్చు. ఓకే, ఇందులో వాడిందంతా రౌండ్ ఫుల్ కట్ డైమండ్స్ వాడామండి. ఎమరల్డ్స్ ఉన్నాయి. ఈ పీకాక్స్ అంతా గోల్డ్ వర్క్మెన్షిప్ లో చేసాము. ప్యాటర్న్ టోటల్ క్లోజర్ సెట్ ఇన్ ప్యాటర్న్. అండ్ డిజైన్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మీరు చూసినట్లయితే మనకి పికాక్ డిజైన్స్ అనేది వస్తున్నాయి. ఆ పికాక్స్ కూడా కొంచెం ఇట్లా క్రీపర్స్ లాగా కనిపిస్తున్నాయి అన్నమాట. మేడం ఇది వచ్చేసి ఫ్యాన్సీ ప్యాటర్న్. ఇది కంటెంపరీ ప్యాటర్న్. అంటే ట్రెడిషనల్గా చేసే వాళ్ళకి అటువైపు కూడా కంటెంపరీ వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది అనమాట. ఎందుకంటే ఇది టోటల్ వైట్ గోల్డ్, రోజ్ గోల్డ్ యూజ్ చేసాము. ఇందులో బిగ్ సైజ్ డైమండ్స్ ఉన్నాయి. అండ్ మీరు చూసినట్లయితే మనకి మొత్తం కూడా వైట్ గోల్డ్ అండ్ రోజ్ గోల్డ్ అనేది యూజ్ చేసి, డైమండ్స్ యూజ్ చేసి కంప్లీట్ ఒక ట్రెడిషనల్ లుక్కి కూడా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం కాంటెంపరీ లుక్కి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. అండ్ డిజైనర్ కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్గా యూజ్ చేశారు. నార్మల్ డిజైనర్ కాన్సెప్ట్ కన్నా కొంచెం డిఫరెంట్ టచ్ అనేది ఇవ్వడం జరిగింది కదా దీంట్లో. చూసారుగా అందమైన డిజైనరీ కాన్సెప్ట్. ఇక చాలామంది జంతువుల చిత్రాలతో ఉండే దుస్తులను ధరించడాన్ని ఇష్టపడుతూ ఉంటారు. శృతి మించితే చూసేవారికి ఎబ్బెట్టుగా ఉంటుందని గుర్తు చేసుకోండి. అలాగే జంతువుల చిత్రాలు ముద్రించిన టాప్లను ధరించినప్పుడు అదే డిజైన్తో ఉన్న హ్యాండ్ బ్యాగ్ను వాడకుండా చూసుకోండి. మరిన్ని